వైసీపీ నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ రూటే సెపరేటు. జగన్ కు వీరాభిమాని అయిన దువ్వాడ ప్రస్తుతం వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అయినా సరే ఆయనకు జగన్ పై ఉన్న అభిమానం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. మరోవైపు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. ఇంతకీ ఆయన నిజంగానే బీజేపీలో చేరుతున్నారా? జగన్ను వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారా? అసలు దువ్వాడ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్ కి తాను భక్తుడిగానే కొనసాగుతానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనను పార్టీకి దూరం చేయడంలో సొంత జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తాను ఇండిపెండెంట్ గానే ఉన్నానని, పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి జగన్ వద్దకే వెళ్తానని వెల్లడించారు. అదే సమయంలో ఆయన ప్రేయసి దివ్వెల మాధురి మాట్లాడుతూ అవకాశం వస్తే బీజేపీలోకి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామేమో అని చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరో 3 ఏళ్లకు పైగా ఈ కూటమి కొనసాగనున్న నేపథ్యంలో రాజకీయంగా భరోసా కోరుకునే నేతలకు ఈ 3 పార్టీలే ప్రధాన ఆప్షన్ గా మారుతున్నాయి. టీడీపీ లేదా జనసేనలో చోటు దొరకని నేతలు ఎక్కువగా బీజేపీ వైపు చూపు మళ్లిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందిన దువ్వాడ శ్రీనివాస్ కూడా బీజేపీపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దువ్వాడను వైసీపీ సస్పెండ్ చేసినప్పటికీ ఎమ్మెల్సీ పదవి మాత్రం ఆయన దగ్గరే ఉంది. బహిష్కరణ జరగకపోవడంతో పార్టీపై ఆయన ఆశలు పూర్తిగా వదిలిపెట్టలేదు. అయితే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి కీలకంగా ఉన్న ధర్మన సోదరులను కాదని దువ్వాడను తిరిగి పార్టీలోకి తీసుకునే ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తుందా అన్నది చర్చానీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే దువ్వాడ ప్లాన్ బిని సిద్ధం చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి. ఈ ఇద్దరి మధ్య నేరుగా పోటీ జరిగిన ప్రతిసారి అచ్చెన్నాయుడికే పైచేయి లభించింది. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో దువ్వాడను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ప్రోత్సహించారు మాజీ సీఎం జగన్. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న దువ్వాడ గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అయినప్పటికీ ఇప్పటికీ జగన్ పట్ల విధేయతను కొనసాగిస్తూనే ఉన్నారు. రెండు 2024 ఎన్నికల అనంతరం దువ్వాడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు బహిర్గతం కావడంతో పార్టీ చర్యలు తీసుకుంది. అనంతరం ఆయన వ్యక్తిగత వ్యవహారాలు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆయన నిరంతరం వార్తల్లో నిలిపాయి. ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారం ప్రారంభించడం, బిగ్ బాస్ సీజన్ 9లో మాధురి ఎంట్రీతో దువ్వాడ జంటకు సెలబ్రిటీ హోదా దక్కింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి సీనియర్ నేతలుగా ఉన్న ధర్మన బ్రదర్స్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు దువ్వాడ. గతంలో కుటుంబ వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ వ్యవహారం వెనుక ధర్మన ఫ్యామిలీ ఉందని దువ్వాడకు అనుమానం. ఇప్పుడు ఆ బాధతోనే ధర్మన బ్రదర్స్ పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పై శాశ్వత బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ వైసీపీ అధినేతపై పెరుగుతోంది. ఇటీవల మాజీ మంత్రి ధర్మన కృష్ణదాస్ తనను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేయడం, అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన ఘటనలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. దీంతో త్వరలో ఆయనపై శాశ్వత బహిష్కరణ వేటు పడుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఓ టీవీ ఇంటర్వ్యూలో దువ్వాడ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరిన తాను టెక్కలి ఉప ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసిన సమయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించమని చెప్పినా అలా చేయలేదన్నారు. జగన్ నుంచి తనను దూరం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా తాను మాత్రం జగన్ అభిమానిగానే కొనసాగుతానని మరోసారి స్పష్టం చేశారు. అయితే బీజేపీలో చేరతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చేలోపే మాధురి కల్పించుకొని చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చానీయాంశంగా మారాయి. అవకాశం వస్తే బీజేపీలో చేరే విషయంపై ఆలోచిస్తామని చెప్పడం వెనుక గట్టి ప్లానే ఉందని టాక్ వినిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ 2029లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరితే జాతీయ పార్టీ అండతో కూటమి మద్దతు లభిస్తోందని ఆయన అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈసారి కింజారపు కుటుంబం ఎంపీ బరిలో లేకపోతే ఆ సీటును బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉండొచ్చని రాజకీయ వర్గాల అంచనా. తన సామాజిక వర్గబలం, కూటమి రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే కాషాయం కప్పుకోవడమే రాజకీయంగా లాభమనే ఆలోచనలో దువ్వాడ ఉన్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే బీజేపీలో చేరడం దువ్వాడకు అంత సులువు కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కింజారపు ఫ్యామిలీ అనుమతి లేనిదే బీజేపీలో కూడా ఎంట్రీ కష్టమే. కానీ జిల్లాలో వైసీపీని దెబ్బతీయాలంటే దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతను బీజేపీలో చేర్పించాలి. కానీ ఆయన ధర్మన ఫ్యామిలీతో పాటు వైసీపీని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ పట్ల దువ్వాడ శ్రీనివాస్ విపరీతమైన అభిమానంతో ఉంటున్నారు. పోనీ తిరిగి వైసీపీలో చేర్చుకుంటారా అంటే అది కనిపించడం లేదు. అటు జిల్లాలో దువ్వాడ కంటే ధర్మన ఫ్యామిలీకి రాజకీయంగా పరపతి ఎక్కువ, పార్టీకి వారు కీలకం కూడా. పైగా దువ్వాడ శ్రీనివాస్ పై వివాదాస్పద ముద్ర ఉంది. వదులుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ను వదులుకుంటారు, కానీ ధర్మన బ్రదర్స్ ను వదులుకునే ఛాన్సే లేదు. అయితే బీజేపీలో చేరిక కూడా దువ్వాడకు అంత ఈజీగా కనిపించడం లేదు. ఈ క్రమంలో బీజేపీ ఆయన్ని చేర్చుకుంటుందా లేదా అన్నది అనుమానమే. మరి దువ్వాడ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.